అపోస్తల కార్యము 1వ అధ్యాయము. అపోస్తల కార్యము 1వ అధ్యాయము చాప్టర్ 1 వర్స్ 15 నుంచి ఒకసారి చదువుతాను, మీరు చూడండి. అకాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దామ అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థము. ఎందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి. కాబట్టి యోహాను బాప్టిజం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. మనతో కూడా ఆయన పునరుద్ధానము గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునే వారిని కనపరచమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులలో కూడా లెక్కించబడెను. వెరీ ప్రాఫిటిక్ స్టేట్మెంట్. అండ్ వర్స్ 20 మనం ఇంగ్లీష్లో చూద్దాం. వర్స్ 20 వచనం ఇంగ్లీష్లో చూద్దాం. ప్లీజ్ టేక్ యువర్ బైబుల్, take your notebooks and see the scripture. The Acts of the Apostles, chapter 1, verse 20. For it is written in the book of Psalms. For it is written in the book of Psalms. Notice that a written word in a book, a prophecy, a declaration, a future destiny of a person's life written in a book. ఒక బుక్లో ఒక పర్సన్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ హీ బార్న్, ఆయన పుట్టక ముందే అతని గురించి ఒక బుక్లో రాయబడి ఉన్నది. అండ్ నోటీస్ దట్ somebody spoke against you, somebody spoke against your profession before you born. పుట్టక ముందే నీకు వ్యతిరేకంగా ఒక ప్రొఫెసీ, ఒక పేరా, ఒక బుక్, ఒక పేజీలో మీ మమ్మీ మీద, మీ డాడీ మీద, నీ ఉద్యోగం మీద, నీ జీవితం మీద ఒక వ్యక్తి ఒక జనరేషన్లో లేచి పలికాడు. అండ్ హీ వాజ్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్, ఈజ్ నోటెడ్ యాజ్ ఎ కింగ్. కింగ్స్ వర్డ్, రాజులు మాట్లాడే మాట ఎస్టాబ్లిష్ అవుతుంది. నోటీస్ దాట్. సో ఇది రాసింది కీర్తనకారుడు. పాస్ట్ డేస్ మన గురించి ఎవరు పలికిన మాటలు రాయబడి ఉన్నాయి. బట్ టుడే వీఆర్ ఓపెనింగ్ ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఇద్దరు మాట్లాడుకొనుట దేవుడు గ్రంథములలో లిఖించినని మలాకి గ్రంథములో రాయబడి ఉన్నది. We are discussing about God's goodness. 20
డేస్ దేవుని గురించిన మాటలు రికార్డ్ అయి ఉన్నాయి. మన గురించి మాట్లాడిన మాటలు ప్రత్యేకంగా దేవుడు లిఖించాడు. ఆ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, బుక్ ఆఫ్ లైఫ్లో మనం బయటికి తీసుకురావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిని మనము బయటికి ఈరోజు తీసుకొస్తున్నాం. లెట్స్ సీ ద స్క్రిప్చర్. ఎస్, గో హెడ్. For it is written in the book of Psalms, let his habitation be desolate. Notice that it's a book of psalm, which means a song. కొంతమంది మన జీవితమును గురించిన పాడిన పాట, పాడుకోవడానికి నానుడిగా ప్రతి ఒక్కరి నోట మన జీవితము ఒక పాటగా మార్చబడింది. which means ఒక ఆహ్లాదకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని మాకింగ్ చేస్తూ పాటగా మార్చారు మన జీవితాన్ని. సో దట్ అవర్ వెరీ ఎనిమీ, మన యొక్క శత్రువు, వాళ్ళు దాన్ని ఒక పాటగా, అంటే పాడిందే పాట, అదే పాటగా రిపీటెడ్గా మన గురించి చెప్పడం వలన ఆ వర్డ్స్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. Notice that we are going somewhere. Go ahead, sir. For it is written in the book of Psalms, let his habitation be desolate. Look at that, the statement. Futuristic man. ఎవరంటే యూదా. అతనికి దావీదుకి ఎన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉందో చూడండి. వర్డ్స్ కెన్ హ్యాపెన్. థింగ్స్, మాటలు కాదు, మాటలు థింగ్స్ని మూవ్ చేస్తాయి. ఇమాజిన్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ అవర్ ఫోర్ ఫాదర్స్. మన ఫోర్ ఫాదర్స్ నుండి కొన్ని వందల సంవత్సరాల నుండి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడికి. హార్డ్లీ నీకు ఒక 3-4 జనరేషన్స్ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం వెనక్కి. హూ స్పోక్ అగైనెస్ట్ అవర్ బ్లడ్? Who spoke against your own house? Who spoke against your children's children? But today I come on the 21st day of our prayer power, school of power, to rewrite the history so that ఫ్యూచర్లో ఎన్ని సంవత్సరాలు వచ్చినా దావీదు పలికిన మాటలు యోధా జీవితంలో ఎలాగ నెరవేరా, నేను మాట్లాడే మాటలు ఈరోజు ప్రతిరోజు నెరవేరుతూనే ఉంటాయి. Amen. Amen. It will happen continuously. A king's word established. So notice that మనం మాట్లాడే ప్రతి మాట ఆత్మయు జీవమై ఉన్నది. You are speaking a spirit into the womb of atmosphere. సో టైం దొరికినప్పుడు నువ్వు ప్రేయర్ చేయడం కాదు, కానీ టైం తీసి నువ్వు చేయాల్సింది ఏంటంటే అట్మాస్ఫియర్లోకి హ్యావ్ టు ఫిల్ ద క్లౌడ్స్ విత్ యువర్ ప్రేయర్స్, విత్ యువర్ వర్డ్స్. కీప్ ఆన్ ప్రేయింగ్, ఫిల్ ద క్లౌడ్ అంటిల్ ఇట్ రెయిన్స్. ప్రార్థన చేస్తూనే ఉండు, ప్రవచిస్తూనే ఉండు, మాట్లాడుతూనే ఉండు, బుక్స్ రాస్తూనే ఉండు. క్లౌడ్స్, ప్రార్థన అనే క్లౌడ్స్ నింపబడి అది వర్షించేంత వరకు, దాన్ని నింపబడి భూమి మీదకి నీవు పలికిన ప్రతి చోటికి వచ్చేటట్టు నువ్వు మాట్లాడాలి. దావీదు గారు మాట్లాడారు. ఏమని? ఈ మాటలు ఎవరు మాట్లాడారంటే దావీదు గారు. దాన్ని కొన్ని వందల సంవత్సరాల తర్వాత రిమెంబర్ చేసుకుంటున్నారు. ఎవరు? పీటర్. 120 మంది ఉంటే వాళ్ళ మధ్యలో నిలబడి, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎన్ని వందల వేల మంది ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ఉన్నారు, జస్ట్ ఇమాజిన్. బట్ 120 మెంబర్స్లో ఒక్క మ్యాన్ నిలబడి చెబుతున్నాను, దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, రిటర్న్ స్క్రిప్చర్. టుడే ఐ కమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ టు డిక్లేర్ దట్. వెనక పాస్ట్లో ఎన్ని జనరేషన్ క్రితం పలికిన మాటలు నేను నాకు అనవసరం. బట్ ఐ కమ్ టు డిస్ట్రాయ్ ఎవ్రీ బుక్ అగైనెస్ట్ యూ. మీకు వ్యతిరేకంగా రాయబడిన ప్రతి ఒక్క బుక్ ఈరోజు డిస్ట్రాయ్ అవుతుంది.
let his habitation be desolate, లుక్ ఎట్ దట్, లెట్ హిస్ హ్యాబిటేషన్ అంటే జస్ట్ ఒక కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ కాదు. హిస్ హ్యాబిటేషన్ అంటే ఎంటైర్ నివాస స్థలం. వేర్ ఎవర్ యూ స్టే, ఈవెన్ అమెరికా పోయి అక్కడ కూర్చో, బట్ బికాజ్ మై వర్డ్ విల్ హంట్ యూ and destroy whatever you construct. Even education, qualification, the sudden fall you see in your finances. I don't know అని నువ్వు బాధపడుతూ ఉంటావు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కదా, బాగానే ఉంది కదా, వాట్ ఈస్ హ్యాపెనింగ్? సమ్టైమ్స్ యూ కాంట్ అండర్స్టాండ్, బట్ ఏ స్పోకెన్ వర్డ్ అగైన్స్ట్ యూ. జాషువా ఒక మాట పలుకుతాడు 6వ అధ్యాయంలో, ఎవడైనను ఈ యెరికో పట్టణమును కట్ట పూనుకున్న ఎడల, ఈ యొక్క గోడ, ఆ రోజు ఆ కట్టిన వాడి యొక్క కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు చనిపోనుగాక అని అంటాడు ఫౌండేషన్ వేస్తే. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆహాబు కాలంలో, ఎలీషా అనే ప్రవక్త సమయంలో ఒక వ్యక్తి పూనుకుంటాడు ఆ యొక్క యెరికో గోడలను కట్టడానికి. ఆయన కట్టడం పూనుకున్న తర్వాత ఆ భూమి డెజలట్ అయిపోయింది, ఆ భూమి ఎడారి అయిపోయింది, అక్కడ తాగే నీళ్లు కూడా చేదైపోయినాయి. ఆ మాట నేను ఇంతకుముందు చూపించిన ఆ నీళ్ళు ఎలాంటి చేదైనాయి అంటే, అక్కడున్న పురుషులకి మాత్రమే ఆ నీళ్లు పనిచేస్తున్నాయి. ఏమనంటే, మీ బాడీలో ఇంకా మీదట మీ యొక్క ఆర్గన్స్ పర్ఫెక్ట్గా పనిచేసి మీకు పిల్లలు పుట్టకుండా స్పమ్ కౌంట్ ఆపేసింది. అది ఇట్స్ వన్ మ్యాన్ స్పోకెన్ వర్డ్. వై ఐఎమ్ బ్రింగింగ్ దిస్ టాపిక్. జాషువా, ద వెరీ డిసైపుల్ ఆఫ్ మోసెస్, ద సన్ ఆఫ్ మోసెస్, అండ్ ఎవరి టైంలో జరిగిందంటే ఎలీషా టైంలో జరిగింది. డిస్టెన్స్ చూస్తే 100 సంవత్సరాల గ్యాప్ ఉంది, బట్ పలికిన వర్డ్ మాత్రం బతికే ఉన్నది, మనిషి బతికి లేడు. దట్స్ హౌ వర్డ్స్ ఆర్ హ్యాంగింగ్ అపాన్ us as a spirit. No matter how educated you are, somehow you are weak in somewhere. It's a spoken word against your house, your habitation. జాషువా పలికిన సంవత్సరాలకి ఎలీషా దగ్గరికి వచ్చి చూస్తే, ఎలీషా ఆ మాట పలకకపోయింటే ఉప్పు తీసుకురండి, ఒక కొత్త పాత్ర తీసుకురండి అని చెప్పి వాటర్లో వేస్తారు అక్కడ, అండ్ అందరు వెళ్ళి టేస్ట్ చూస్తారు. అదే విజయండి చెప్తారు, ఇక్కడ మొత్తం చేదు ఉన్నది, ఈ నీళ్ళన్నీ ఇక్కడ పాడైపోయినాయి, ఈ పట్టణం, ఈ ఊరు మొత్తం పాడైపోయింది. ఈ నీళ్లు తాగితే ఇక్కడ పురుషుల యొక్క అవయవాలు సరిగా పనిచేయట్లేదు, పిల్లలు పుట్టట్లేదు. బట్ హౌ కమ్ ఏ ప్రాఫిట్ బిఫోర్ హీలింగ్ ద వాటర్? ఆ నీళ్ళని స్వస్థపరచక ముందు ఆ నీళ్ళని తాగారు, కానీ ప్రవక్తకేం కాలేదు. విచ్ మీన్స్ ది రిలేషన్షిప్, దేవుడితో ఉన్న ఆ రిలేషన్షిప్ని వాళ్ళు చూశారు. అండ్ అదే టైంలో ఆ గోడ కట్ట పూనుకున్న తర్వాత మొదట ఫౌండేషన్ వేయగానే వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కుమారుడు చనిపోయాడు. ఆల్ ఆఫ్ సడన్ నో రికార్డ్స్, పోస్ట్ మార్టం చేసిన రిపోర్ట్స్ దొరకలేదు. వై దిస్ మ్యాన్ డైడ్? యంగ్ మ్యాన్, ఎల్డర్లీ పొజిషన్లో ఉన్న ఒక అతని కొడుకు చనిపోయాడు. డోంట్ నో వాట్ హ్యాపెన్. ఆల్ ఆఫ్ సడన్ ఇది ఎందుకైంది అని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత ఆ ప్రొఫెసీలో కంటిన్యూషన్ జాషువా చెప్పిందంటే, అతను ఎప్పుడైతే అది కట్ట పూనుకుంటాడో ఇలా జరుగుతుంది, దాన్ని ముగించినప్పుడు తన లాస్ట్ కుమారుడు చనిపోతాడు. విచ్ మీన్స్ ఇన్ బిట్వీన్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మొదటి కుమారుడు మొదలుకొని లాస్ట్ ఒక 10 మంది ఉంటే 12 మంది ఉంటే 12 మంది చనిపోయేటోళ్ళు ఈ గ్యాప్లో. సో ఆ ఫౌండేషన్ వేసిన వ్యక్తి, లాస్ట్లో ఉన్న వ్యక్తి చనిపోయాడు. ఫ్రమ్ ద డే 1 టు ఫినిష్ ద కన్స్ట్రక్షన్, హౌస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది.
హ్యాబిటేషన్ మొత్తం, నివాస స్థలం అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. వన్ మ్యాన్ స్పోకెన్ వర్డ్ అగైనెస్ట్ ది హ్యాబిటేషన్. స్పోకెన్ వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, ఎస్పెషల్లీ క్రిస్టియన్. యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద పొజిషన్ in God. If you are speaking a word, just remember it is going to happen. It will happen. No మాట్లాడే ప్రతి మాట, it's a spirit. You are talking and speaking into womb of prayer. అది గర్భం ధరించి జరుగుతుంది. But it takes double portion of the spirit. ఏలియా దగ్గర నుంచి డబుల్ పోర్షన్ స్పిరిట్లో డబుల్ పోర్షన్ తీసుకున్న వ్యక్తికి సాధ్యమైంది జాషువా మాట్లాడిన మాటని రివర్స్ చేయడానికి. జాషువా కూడా దేవుని సేవకుడే. యెహోషువ అతను పలికిన మాటను తిరిగి మళ్ళీ తీయాలంటే ఇంకొక సేవకుడు కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ డబుల్ ఫోల్డ్ స్పిరిట్లో ఉండి ఆ వ్యక్తి పలకగలిగాడు. ఆ పలికినప్పుడు ఇమ్మీడియట్గా ఆ యొక్క దేశంలో ఉన్న నీళ్లు బాగుపడ్డాయి. లుక్ ఎట్ దట్ ప్రొఫెసీ కంటిన్యూ. ఒక సేవకుడు అగైనెస్ట్గా మాట్లాడిన ల్యాండ్ అది. ఒక ల్యాండ్ మీద పలికిన మాట ఆ ల్యాండ్ అంతా కూడా ఓబే అయింది, బౌండరీస్ దాటలేదు. అది కేవలం ఎరుకోలోనే జరుగుతుంది కానీ పక్కన ఉన్నటువంటి పట్టణంలో జరగట్లేదు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట ఏ ప్లేస్లో, ఎంత డిస్టెన్స్లో ఉన్న పదార్థముల మీద మనం పలుకుతున్నామో అవన్నీ నెరవేరుతాయి. లాస్ట్ వీక్ మనం చూసాం, సమ్ ఆర్ క్యాప్చర్డ్, అరెస్టెడ్, అండ్ ఆల్సో జేమ్స్. కొంతమందిని అరెస్ట్ చేశారు, జేమ్స్ని అరెస్ట్ చేశారు, జేమ్స్ని చంపేశారు. బట్ ఆ తర్వాత పీటర్ను కూడా క్యాప్చర్ చేశారు. కానీ వీళ్ళు ప్రార్థన చేసింది కేవలం పేతురు కొరకే. ఆ పేతురే విడిపించబడి వచ్చాడు. నౌ దిస్ ఈస్ ద టైం. ఈరోజు మన హ్యాబిటేషన్ మీద పలికిన మాటలు ఏమన్నా ఉంటే వాటిని మీరు రివర్స్ చేయాలంటే నీకు కలిగి ఉన్న స్పిరిటు, అందరికీ డబుల్ పోర్షన్ ఇచ్చిన స్పిరిటు, ఈ యొక్క జీసస్ స్పిరిట్ నీలో ఉన్నది. కాబట్టి యూ కెన్ స్పీక్ అండ్ యూ కెన్ రీరైట్ యువర్ ప్రోగ్రామ్. యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. బికాస్ మనము కలిగి ఉన్న ఆత్మ పిరికితనం కలిగిన ఆత్మ కాదు, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం, దేవుని ఆత్మని కలిగి ఉన్నాం. ఒకప్పుడు మ్యాంటిల్స్ పడేటివి అందరి మీద. లిజన్ దిస్. ఒకప్పుడు అందరి మీద మ్యాంటిల్స్ పడేటి అభిషేకాలు, అవి లేవని కాదు, ఉన్నాయి. బట్ నవ్ ఎ డేస్, ఈ రోజులలో, ఈ కాలం అంతంలో దేవుడు మ్యాంటిల్ అనేది ఏ రూపంలో ఇచ్చాడంటే తన శరీరము, తన ఆత్మ రూపంలో మనకు ఒక చొక్కాయిని తొడిగించి దేవుడు ఇచ్చాడు. నౌ స్పీక్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అండ్ థింగ్స్ విల్ హ్యాపన్ అకార్డింగ్ టు యువర్ వర్డ్, యువర్ స్పోకెన్ వర్డ్. ప్లీజ్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. For it is written in the book of Psalms, let his habitation be desolate, and let no man dwell therein. And look at that. తెలుగులో కూడా బాగా రాశారు. ఏమని ఉందంటే, అతని ఇల్లు పాడైపోవును గాక, which means somebody said amen. అతని ఇల్లు పాడైపోవునుగా. ఇల్లు అంటే తన పిల్లలు. అదే ఇప్పుడు చెప్పాను నేను. జాషువా పలికితే ఒక వ్యక్తి జీవితంలో వాళ్ళ పిల్లలు చనిపోయారు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా దొరకట్లేదు, ఎందుకు చనిపోయారో తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ గా నీ భర్త, ఆల్ ఆఫ్ సడన్ గా నీ భార్య పెళ్ళి అవుతుంది. పాపం కొత్తగా పెళ్ళేది, అప్పుడే బస్సులో పోతుంటారు, యాక్సిడెంట్ అయింది, చనిపోయారని న్యూస్ వస్తుంటారు. వి డోంట్ నో, సంబడి స్పోక్ అగైన్స్ట్ దట్ మ్యారేజ్. ఇఫ్ యు ఆర్ టేకింగ్ లైట్ వర్డ్స్, ఫరో ఒక మాట అన్నాడు, ఈ ప్రజల్ని పోని. ద 10th ప్లేగ్, 10వ తెగులు ఆ భూమి మీద, ఆ ల్యాండ్ మీద, ఆ ఇండ్ల మీద పెట్టినప్పుడు ఫరో అన్నాడు, ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళిపోండి, నా కంట కనపడొద్దు, మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పి రిలీజ్డ్, వాళ్ళని పంపించింది ఫరోనే. లిజన్ దిస్ కేర్ఫుల్లీ. ఫరో ఎప్పుడైతే ఎంటర్ అయ్యి
ఇక నా వల్ల మీరు వెళ్ళిపోండి అని పంపించాడు. లిజన్, ఫరో ఇస్ అ డెవిల్, పిక్చర్ ఆఫ్ డెవిల్. వాళ్ళని రిలీజ్ చేసి పంపించేశాడు. వన్స్ దే ఆర్ క్రాసింగ్ ద బార్డర్స్, వాళ్ళ బౌండరీస్ దాటి, వాళ్ళ ల్యాండ్ ఈజిప్ట్ని దాటి బయటికి వెళ్తుంటే హీ స్టార్టెడ్ రియలైజింగ్. ఏమని తెలుసా? రిపెంట్ అవుతున్నాడు, రిగ్రెట్ అవుతున్నాడు. నేను ఎందుకు వీళ్ళని వదిలిపెట్టాను? యు ఆర్ థింకింగ్ దట్ డెవిల్ మన పిల్లల్ని, మన కుటుంబాన్ని ఎదుగుతుంటే అలా చేతులు కట్టుకొని చూస్తుంది అని అనుకొని ప్రార్థన చేయకుండా ఉంటే వచ్చే నష్టము, అగైన్ ఐ విల్ నాట్ గో బ్యాక్ అని నువ్వు డెసిషన్ తీసుకుంటేనే ఫరో నుండి ఎర్ర సముద్రం దాటగలవు. Yes. అదర్వైజ్ యూ కాంట్. యువర్ ఎనిమీ రిగ్రెటింగ్. డోంట్ థింక్ దట్ క్యాజువల్గా మన పిల్లలు అలా ఎదిగిపోతారు, మన ఫైనాన్సెస్ అలా ఎదిగిపోతాయి అనే బ్లైండ్నెస్లో ఉంటే, రిమెంబర్ ద వన్ హూ లెఫ్ట్ యూ. మనం వచ్చింది డార్క్నెస్ నుండి లైట్లోకి వచ్చాం. డోంట్ థింక్ దట్ డెవిల్ ఈజ్ క్వైట్. ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్, బట్ ఈజ్ టేకింగ్ సమ్ డెసిషన్. లెట్ మీ క్యాప్చర్ అగైన్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్. పరిగెత్తాడు లేదా? Yes. He started running after the very purpose of God is about to fulfill by that people. దేవుని సేవించడానికి వెళుతున్న వారిని మళ్ళీ డెవిలే ఏమన్నా తెలుసా? ఐ సెడ్ గో. ఎందుకంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద 10th ప్లేగ్, ఆ 10వ తెగులు చూసిన తర్వాత నో 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 నో, ఇక నా వల్ల కాదు. ఐ రిలీజ్ ఇట్. ద వన్ హూ రిలీజ్డ్ యూ ఇంటు యువర్ డెస్టినీ is now is after you. నువ్వు వెరీ పర్పస్లోకి దేవుని సేవించడానికి ఎప్పుడైతే పరిగెత్తడం మొదలు పెట్టావో, నీ యొక్క డెస్టినీకి పరిగెత్తావో, నీ ప్రొఫెసీలకు పరిగెత్తడం మొదలు పెట్టావో, నీ విజన్లోకి పరిగెత్తడం మొదలుపెట్టి, నీ మ్యారేజ్ సైడ్ పరిగెత్తావు, నీ ప్రాస్పరిటీ సైడ్ పరిగెత్తడం మొదలు పెట్టావు, అవన్నీ చూసిన డెవిల్ రిగ్రెట్ అవుతుంది. లెట్ మీ క్యాప్చర్ అగైన్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ ఇన్ టు మై prison. And they started running. ఎప్పుడు రియలైజ్ అయ్యారు? ఈజిప్ట్ నుండి వీళ్ళు బయలుదేరిన తర్వాత రియలైజ్ అవ్వలే. ఎర్ర సముద్రము ముందున్నది. లుక్ ఎట్ దట్. ఎర్ర సముద్రం ముందున్నది. అప్పుడు వీళ్ళు వెనక్కి పోదామని అక్కడ డెసిషన్ తీసుకోవడానికి కొంతమంది మనల్ని వెనక్కి తీసుకుపోయి ఒక లీడర్ ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ టైంలో వెనక్కి తిరగగానే, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ లీడర్, ఈవెన్ టు గో బ్యాక్, వెనక్కి వెళ్ళడానికి ఒక లీడర్ని వెతుక్కునే ప్రయత్నం, ఆ హార్ట్ని బేస్ చేసిన సో ఎనిమి రావడం చూసి అప్పుడు మోసెస్ మీద వీళ్ళు అరవడం మొదలుపెట్టారు. మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఎరసడానికి తీసుకొచ్చావా? మాకు ఫుడ్ లేదా? ఇవన్నీ కంప్లైంట్ చేస్తూ వచ్చారు. ఆ సేమ్ కంప్లైనింగ్ హార్ట్ ఏదైతుందో ప్రజలలో ఆఫ్టర్ డెలివర్డ్, ఆఫ్టర్ బ్యాప్టిజం, ఆఫ్టర్ రిజరక్షన్, అన్నీ అయిన తర్వాత ఇన్ ఆర్డర్ టు ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించాల్సినటువంటి ఈ వ్యక్తి, హీ స్టార్టెడ్ కంప్లైనింగ్, నో ఫుడ్, నో వాటర్, నో జింజర్, నో గార్లిక్, ఇట్స్ దేర్. ఇప్పుడు నన్ను గుర్చేయండి, గార్లిక్ గురించి, జింజర్ గురించి చెప్తాను. వాళ్ళు దానికోసం ఏడ్చారు తెలుసా? జింజర్ గార్లిక్ పేస్ట్ లేని బిర్యానీ అవ్వదు. They know that. దానివల్ల వచ్చేటటువంటి శరీర కోరికలు వాళ్ళు చంపుకోలేకపోయారు. దట్స్ వై దే రిమెంబర్డ్. అక్కడైతే జింజర్ గార్లిక్ ఉన్నది కదా, అది మోసెస్ దగ్గర తీసుకుపోయి చెప్పారు. అక్కడ జస్ట్ a గ్లాస్ ఆఫ్ వాటర్ భార్య అయ్యేనందుకు గిన్నె తీసి భార్య మొహాన్ని కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆఫ్టర్ బ్యాప్టిజం, ఆఫ్టర్ రిజరక్షన్, యు బిగిన్ టు కంప్లైన్ అండ్ కంప్లైన్. ఆ కంప్లైంట్ స్పిరిట్ ఉన్నది కాబట్టే ఫరో వెనక్కి రావడం మొదలుపెట్టాడు, వాళ్ళ పరిగెత్తడం మొదలుపెట్టాడు. అప్పుడు రియలైజ్ అయ్యారు వాళ్ళు, మనము దేవుని స్తుతించాల్సింది పోయి ఈ సమస్య వచ్చినప్పుడు అక్కడ ఫరో చేతుల నుండి విడిపించిన వాడు, యు సీ ద ప్రాబ్లం సేమ్, ప్రాబ్లం అనే టర్మ్ సేమ్, కానీ సిచ్యువేషన్ చూస్తే ఎర్ర సముద్రమునికి ఫరోకి చాలా డిఫరెన్స్ ఉంది. అదేమో మనిషి, ఇదేమో నీళ్ళు.
కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు అప్పుడు అర్థమైంది ఎనిమి వస్తున్నాడు. నిజంగా నువ్వు లీడర్ ఎత్తుక్కొని ఉండుంటే నువ్వేం చేయాలి? ఇమీడియట్గా పరిగెత్తాలి. అతనితో వచ్చేసాడు నా లీడర్, నేను పోతాను అనాలా లేదా? అదే జింజర్ గార్లిక్ పోవడం వెళ్ళాలా లేదా? నో, దే సెడ్ నో. ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ మోసెస్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు మోసెస్ దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. స్పోకెన్ వర్డ్. అతను హీ రిగ్రెటెడ్ ఇన్ హిజ్ హార్ట్. నో నో నో, నేను వెళ్తాను, నేను వెళ్ళి ఇంటూ ద సేమ్ పావర్టీ. ఇల్లు లేకుండా మళ్ళీ ఇల్లు కొనుక్కున్నావు, వాకిలు కొనుక్కున్నావు, అన్ని కొనుక్కో. అది చూసి డెవిల్ అంటే నేను నాకు వాళ్ళు ఇటుకలు తయారు చేసేదే. For it is written in the book of For it is written in the book of Psalms. It is written in the book of Psalms. It is written in the book of Psalms. మిరాతలు రాశారు. Psalms. మిరాతలు రాశారు. They wrote somewhere. పోయి కూర్చున్నారు. They wrote something. వాళ్ళు ఏమంటారు, ఈ వీళ్ళ ముస్లిమ్స్ వాళ్ళు ఒకటి చేస్తారు, తాయిత్తులు కడతారు. ఆ తాయిత్తు కనుక ఎప్పుడైనా మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది అందులో ఏముంటుంది. ఏముంటుంది తెలుసా? బైబిల్ స్క్రిప్చర్ ఉంటుంది. యు ఆర్ హీల్డ్ బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ అని ఉంటుంది అందులో. Let his habitation be అలాగే అట్లా చేయదు. డోంట్ డూ దట్. యా, దే బిలీవ్ ఇన్ దట్. దే నో దేర్ ఇస్ నో, ఇట్స్ అ రిటన్ వర్డ్. ఏముంటుందో తెలుసా? రిటన్ వర్డ్, స్పోకెన్ వర్డ్ అగైనెస్ట్ యువర్ సిక్నెస్. Let no man dwell therein. Let no man dwell there. Look at that. Let no man. కొన్ని ఇండ్లు ఎప్పుడన్నా చూసారా? కొన్ని ఊర్లకి వెళ్ళి చూడండి, పాడైపోయి శిథిలమైపోయి అందులో దెయ్యం ఉన్నది. యు హియర్ ద స్టోరీస్. ప్రతి ఊర్లో ఏదో ఒక చోట ఆ ఇల్లు కూల్చేయబడో, ఆ ఇల్లు తీసేయబడో, ఈవెన్ ప్లెయిన్గా అయినా చేసి ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని విలేజెస్లో, నాకు తెలిసిన ఒక ఊరు ఉన్నది, నేను లాక్డౌన్లో విజిట్ చేశాను. అక్కడ ఆ ఇల్లు ఎంత పెద్దదంటే ఇట్స్ లైక్ ఒక మూవీలో మహల్స్ చూపిస్తారు చూడు, ఆ టైప్ ఉన్నది. అందరూ ఆ ఇంటి వైపు పోవడానికి భయం. ఎందుకనంటే అందులో నివసించిన ప్రతి ఒక్కరు సేమ్ ప్యాటర్న్లో చనిపోయారు. సేమ్ ప్యాటర్న్. అసలు లెట్ మీ విజిట్ నన్ను దెయ్యాలు ఉంటాయి అని అన్నారు. ఏంటి పట్టపగలు కూడా దెయ్యాలు ఉంటాయి అలా అని. సరే పోదాం పదా అని పోయాం. నిజంగా ఎంత మంచిగా. ఇప్పుడు కొన్ని సినిమాలు చూపిస్తుంటారు చూసిన మహల్, అక్కడ దెయ్యం అని వస్తుంటుంది, వీడియో ఇట్లా పోతుంటుంది, వెనకాల బీజిఎం వస్తుంటుంది, నువ్వు చూస్తే హారర్ పిక్చర్, ఇట్లా భయపడతా ఉంటావు, చూస్తూ ఉంటావు, నువ్వే ఎంటర్ అయినట్టు ఫీల్ అవుతావు. కెమెరా కాదు ముందు, నువ్వు ఎంటర్ అయినట్టు ఫీల్ అవుతుంటావు. అక్కడ దెయ్యం ఉన్నది ఆ మహల్లో. అది మరి సినిమా కూడా ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఎక్కడో డ్రోన్ వీడియో తీసి అడవులలో అక్కడ మధ్యలో ఉన్నట్టు మనం అనుకుంటాం. వీడికి అక్కడికి ఏం పని ఆ ఊర్లో, ఇక ఎక్కడ లేదా సిటీలో, వాడికి ఏమో అంటారు కదా, ఏమంటారు లైక్ రీసార్ట్ లాగా సంథింగ్, ఏదో బయటికి పోవడానికి. ఇది హ్యూమన్ నేచర్ని క్యాప్చర్ చేసి పెట్టినట్టు. అక్కడ ఇంతకు ముందు ఇక్కడ ఒకళ్ళు ఉండేటోళ్ళు, రాజులు ఉండేటోళ్ళు, అలా ఉండేటోళ్ళు. ఆయన గారు ఊరేసుకొని చచ్చిపోయిన తర్వాత అందులోకి ఎవరు పోయినా కానీ అట్లే చచ్చిపోతున్నారు. ఇట్స్ స్పోకెన్ వర్డ్, రిటన్ ఫార్మ్ అగైనెస్ట్ యువర్ ఫ్యామిలీ, యువర్ జియాలజీ, నీ గోత్రము, నీ శాస్త్రము అన్నీ రాసి పెడతారు. స్పోకెన్ వర్డ్ రిగ్రెటెడ్. ఎవరు? ఫరో అన్నాడు, నో నో నో, ఐ విల్ బ్రింగ్ బ్యాక్. ఇట్స్ స్పోకెన్ వర్డ్. పరిగెత్తడే లేదా? మాట పలికాడు, దాని ప్రకారం పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎవరు నీ భర్తని క్యాప్చర్ చేయాలని చూస్తున్నారు? ఎవరు నీ భర్తని పట్టుకోవాలి, నీ భార్యను పట్టుకోవాలి, ఇలా కుటుంబం నాశనం అవ్వాలి? ఎవరు పలకలేదో చెప్పు. ఎవరు పలకరో చెప్పు. ఏదైనా ట్రై టు హెల్ప్,
ఏదైనా ఒక మంచి నేచర్తో హెల్ప్ చేయ ఎవరికన్నా, వెరీ నెక్స్ట్ మూమెంట్ నువ్వు యు బికమ్ ఎనిమీ, నువ్వు శత్రువే. ఎందుకని మంచి మాటలు చెప్పినందుకు నువ్వు ద ఒరిజినల్ నేచర్ నీలో ఉన్నట్టు గుడ్ నేచర్తో యూ సజెస్ట్ పీపుల్, యు గివ్ దెమ్ ఎ సజెషన్. బట్ ఆ సజెషన్ ఎలా మారుతుంది తెలుసా? ఆ నెగటివ్ పోర్ట్రేగా అవుతుంది. ఎందుకనంటే వాళ్ళ మీద పలికిన మాట ఏంటంటే ఈ మనిషి జీవితంలో ఎప్పుడు కూడా ఇలా జీవించకూడదు అని నీవు నాలెడ్జ్ని హేట్ చేసేటట్టు వాళ్ళు డిజైన్ చేసే ప్రోగ్రామ్ చేశారు నీ మైండ్ని. దట్స్ వై యూ కెనాట్ ఎర్న్ మోర్ దెన్ 20,000, 30,000, 40,000. It will not give you access to lakhs. But I come today in the name of Jesus. You will accelerate in everything. Amen. I am here to rewrite your programs. Redefine your destiny. Read it, sir. No man, ఒక్కడు కూడా ఇంటికి రాడు. ఎందుకు విజిట్ చేయరో అర్థం కాదు. Because somebody spoke against you. బికాజ్ వాళ్ళు ఒక పాట పాడుతూ ఉంటారు. వాళ్ళు గ్యాదర్ అయినప్పుడు పార్టీలు చేసుకున్నప్పుడు వాళ్ళ డిస్కషన్ అంతా ఫుడ్ కాదు, నువ్వు ఎన్ని పెట్టి ఎన్ని బఫేలు పెట్టి ఏం ప్రోగ్రామ్ పెట్టి, దే డిస్కసింగ్ అబౌట్ యూ. దట్స్ ద రేడియేషన్. నీ మీద ఉన్నటువంటి ప్రోగ్రామ్ అలాంటిది. దే ఆర్ స్పీకింగ్. సమ్టైమ్స్ నువ్వు ఒంటరిగా ఇంట్లో కూర్చొని చూడు, యూ ఫీల్ లైక్ ఏదో ఒక ప్రేయర్ చేసుకుందాం, వాక్యం చదువుకొని సంత అది ఇది అనిపిస్తుంది. ఆల్ ఆఫ్ సడన్గా నీ మైండ్లోకి వస్తే వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటారు కదా. దట్స్ హౌ దే ప్రోగ్రామ్డ్ యువర్ మైండ్. దే ఆర్ స్పీకింగ్ లిటరలీ, ఇట్స్ దేర్ ఇన్ ఎజ్కేఎల్. నో మ్యాన్ Let no man dwell therein. అక్కడ ఎవరు కూడా నివసించొద్దు, ఎవరు కూడా ఉండొద్దు. దట్స్ హౌ యువర్ ఫ్రెండ్స్. సమ్ టైమ్స్ నీ ఫ్రెండ్సే నెక్స్ట్ టైం ఎనిమీస్ అయిన తర్వాత నువ్వు వాళ్ళ ఇంటికి పోతే మాత్రం నువ్వు దా దోస్ కట్ ఇఫ్. ఇట్స్ అ సీరియస్ మ్యాటర్ వాళ్ళ లైఫ్లో. కానీ నువ్వు వాళ్ళ ఇంటికి పోతే నీతో నేను మాట్లాడను. స్టార్టెడ్ ఎనిమిటీ. ఇట్స్ అ చాంటింగ్, ఇట్స్ అ డెవిల్ చాంటింగ్ అగైనెస్ట్ యూ. ఆ వర్డ్స్ వాళ్ళు అలా ప్యాటర్న్ చేసి, ఆ ప్యాటర్న్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఉన్నవే ఫెమిలియర్ స్పిరిట్స్. నేను తీసుకొస్తాను ఫెమిలియర్ స్పిరిట్స్, వెరీ డేంజరస్ ఫెమిలియర్ స్పిరిట్స్. నో మ్యాన్ డ్వెల్ దేర్. అక్కడ ఎవరు నివసించొద్దు ఆ ఇంట్లో. ఒంటరిగా ఉంటావు. ఒక మాట అంటారు పల్లెటూర్లలో తెలుగు భాషలో, నమిసి చనిపోయింది అని అంటారు. దట్స్ హౌ దే డిజైన్ ద వర్డ్స్. అలా పదాలు అల్లారు, నీవు ఇలాగే ఉండాలి అని. సో దట్ యు బికమ్ సిక్ అండ్ వీక్. బట్ హియర్ కమ్స్ ఒక మాట ఉంటుంది, ఎవరైతే బలాత్కారం చేత బలవంతం చేయబడ్డారో వాడే తిరిగి బై ఫోర్స్, టేక్ ఇట్ బై ఫోర్స్ అని ఉంటుంది. యు హ్యావ్ టు టేక్ ఇట్ బై ఫోర్స్ బై స్పీకింగ్. ఐఎమ్ నో లాంగర్ సైలెంట్. నేను సైలెంట్గా ఉండడానికి రాలేదు. ఐఎమ్ హియర్ టు స్పీక్. నేను రోడ్డు మీద పోతున్నా, బైక్ మీద కారులో పోతున్నా, నా నోరు మాట్లాడుతూనే ఉంటుంది. ఐ స్పీక్ అగైన్స్ట్ ఎవ్రీ ఈవిల్ థింగ్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్, గెట్ అప్, థ్యాంక్ ద లార్డ్. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ has made for me and my family. It's not devil who designed this day. ఇది డెవిల్ డిజైన్ చేసిన డే కాదు. నా కోసం, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం దేవుడు డిజైన్ చేసి ఇచ్చినటువంటి ఇదే దినం. ఇది యెహోవా యందు నేను ఆనందిస్తానని ఆ డేని బ్లెస్ చేస్తాను. టుడే ఈజ్ బ్లెస్డ్, టుమారో ఈజ్ బ్లెస్డ్, దిస్ వీక్ ఈజ్ బ్లెస్డ్, దిస్ మంత్ ఈజ్ బ్లెస్డ్, దిస్ ఇయర్ బ్లెస్డ్, జనవరి బ్లెస్డ్, ఫిబ్రవరి ఈజ్ బ్లెస్డ్. ఈరోజు దేవుడు నా కోసం ఈ నెలలో, ఈ వారంలో దాచిపెట్టిన ప్రతి ఈవి యేసు నామమున ఇట్స్ హ్యాచింగ్ టైం. 21 days. ఒక కోడి అంత పొదిగితే ఎన్ని రోజులకి గుడ్లు పెడుతుంది? 21 రోజు. ఏ రోజు ఎఫ్ఫతా, ప్రతి గుడ్డు పగిలి పిల్లల కనుగాక. Amen. Take serious and speak. No man dwell there. Look at that. What a prophecy. Let his habitation be desolate. అతని యొక్క హ్యాబిటేషన్ ఎలా ఉండాలి? అతని యొక్క ఇల్లు ఏమైపోవాలి? అతని ఇల్లు పాడైపోవును గాక. అతని ఇల్లు అంట పాడైపోవాలి. ఫస్ట్ థింగ్, అరే నువ్వు నీ కుటుంబం నాశనం అవును గాకరా. అరే జీవితంలో నీ పిల్లలు లేకుండా ఉంటారా? తప్పుగా అనుకోదు ఎవరన్నా వింటే. అర్థం అవ్వడానికి పదం వాడుతున్నాను కానీ
నీ పెళ్ళం ముండమోయ అని అనే ఒక పదం వాడతారు. వాట్ ఏ టెర్రిఫిక్ వర్డ్, వాట్ ఏ టెర్రిఫిక్ వర్డ్. ఐ హర్డ్ మెనీ టైమ్స్. విచ్ మీన్స్ నీ పిల్లం ఉండమోయా అంటే అర్థం ఇండైరెక్ట్గా ఏం చెప్తావు, నువ్వు చచ్చిపోతావురా, నువ్వు చావాలరా, నీ పిల్లలు అనాథలు అవ్వాలరా, దిక్కు మొక్కు లేని వాళ్ళు అవ్వాలరా, రైలు కింద పడి చావు, అక్కడ చావు, ఇక్కడ చావు అన్న. దట్స్ స్పోకెన్ వర్డ్. కమాన్, టుడే వీఆర్ రైటింగ్ ద హిస్టరీ. స్పీక్ అగైన్స్ మై చిల్డ్రన్. నేను బతికుండగా నా చిల్డ్రన్ మీద మాట్లాడిన మాట ఏదన్నా నెరవేరాలంటే అది నేను పలికిందే అయ్యి ఉండాలి. ఏ మాట కూడా నెరవేరడానికి వీలు లేదు. హూ ఆర్ యూ టు రైట్ మై డెస్టినీ వెన్ మై టంగ్ ఈజ్ లైక్ ఎ పెన్? అతని ఇల్లు పాడైపోవాలి, నీ ఇల్లు, నీ కుటుంబం నాశనం, పిల్లలు లేకుండా ఉండాలి, అనాథలు అయిపోవాలి, డబ్బు ఉండదు, ఆస్తి ఉండదు, మనశ్శాంతి ఉండదు. దట్స్ వాట్ యు ఆర్ స్పీకింగ్. మీ అమ్మమ్మ, మీ నాన్న, మీ తాత ఇదే మీ మీద పలికి 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 ఈరోజు పిల్లలు సఫర్ అవుతారు, ఈరోజు భార్యలు సఫర్ అవుతున్నారు. పెళ్లి కాకుండా ఉన్న, పెళ్ళి అయితే 2 రోజులు 3 రోజులు ఆల్రెడీ అక్రమ సంబంధంలో. వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ ఎవరు క్రియేట్ చేశారు ఇవన్నీ? అండ్ నో మ్యాన్ డ్వెల్ దేర్. అసలు మనుషులు ఉండే స్థలమే కాదు అది. యూనో సమ్టైమ్స్ యూ హ్యావ్ నో రైట్ ఫ్రెండ్. యూ ఫీల్ లైక్ షేరింగ్ యువర్ గుడ్నెస్, but no one is there. It's a spoken word against the families. ఇంకొక మాట ఉన్నది, read it. Third part. And his bishopric or office, look at that. let another take. Let another take his office. Let another get promoted instead of you. నీ బదులు ఇంకొకడు ప్రమోట్ అవ్వాలి. Is that not what happening in your offices? Even the friendship, నీ family, నీ school, నీ college, somebody is topper than you because a madam favor ఇచ్చింది అంతే. మార్కులు వేసింది ఆమె, నువ్వు చూసినావా, ఆమె ఇంట్లో కూర్చొని దిద్దింది. ఇట్స్ జస్ట్ సమ్టైమ్స్ నేనే చేస్తాను అట్లా, నేనే చేస్తాను. ఎవరిని బ్లెస్ చేయాలో వాళ్ళని బ్లెస్ చేయకూడదు నేనే డిసైడ్ చేస్తాను. It's there in heart. If I am happy, it's because of book. Hebrews, according to, if I am happy, I bless you. If I am not happy, I'll wait for you until you obey that. ఇంకొక వర్షన్. తెలుగులో ఏమనుంది? అతని ఉద్యోగము వేరొకడు. Look at that. Somebody already occupied your position. You're supposed to become MLA, MP by this time. But somebody spoke against your job. Let someone else take his position. నీ పొజిషన్ ఇంకొకటి తీసుకుని నువ్వు ఎగ్జామ్ రాయడానికి పోయినావు, అన్ని ఎగ్జామ్ నువ్వు గవర్నమెంట్ జాబులు అప్లై చేయింది అయ్యి. $200-300 ఫామ్ తీసుకుంటావు, కట్టేస్తావు. అది ఇక ఎగ్జామ్ రాయబోయటానికి ముందు వారం రోజుల ముందే యూ స్టార్ట్ ఫీలింగ్. నువ్వు ఏమని ఫీల్ అవుతావు తెలుసా? ఇది నా వల్ల కాదు. ఇట్స్ నాట్ యూ, సంబడి స్పోక్ అగైన్స్ట్. నీ ఉద్యోగము, నీ పొజిషను, నీ ఆఫీసు ఇంకొకడు తీసుకొను గాక. దానికి వాళ్ళు ఎంచాంట్ చేస్తుంటారు. కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు, అన్ని జనులు వాళ్ళు పూజలు చేస్తారు, ఆ రథాలు ఈ రథాలు చేసి దేవతకి పోస్తూనే ఉంటారు, నూనె ఆయిల్. ఇక్కడ ఆఫరింగ్ కవర్ ఇస్తే ఏం రాశారు? ఆఫరింగ్ కవర్ పేరు రాశారా? దట్స్ హౌ యూ లుక్ ఇన్ టు ఆఫరింగ్ కవర్. అండ్ యూ డోంట్ నో ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్. The position already occupied by someone from the day one or before you born. Before you are born, నువ్వు పుట్టక ముందే డిసైడ్ చేశాడు ఒకడు నీ డెసిషన్ని. ఎలా నువ్వు మేక్ చేస్తావు డెసిషన్? ఇట్స్ అకార్డింగ్ టు మై ప్రిసెప్షన్స్, మై వర్డ్. నేను పలికాను కాబట్టి నువ్వు ఆ యోధ ఆ డెసిషన్ తీసుకున్నాడు. నేను పలకకపోయి ఉంటే యోధ అలా చేసేటోడు కాదు. నేను ఈరోజు పలుకుతున్నాను కాబట్టి రేపు నా పిల్లలు ఎలా ఉంటారా అనే ఒక మైండ్ సెట్తో నువ్వు పలికితేనే నువ్వు డెఫినెట్గా సక్సెస్ అవుతావు అనే విషయంలో. నా పిల్లలకి నెలకి ఇంత ఉండాలి అనేది డిసైడ్ చేసేది కంపెనీలు కాదు, బిజినెస్లు కాదు, మనుషులు కాదు. ఇట్స్ మై టంగ్.
నేను నోట్బుక్ తెచ్చి పొద్దున్న లేచి 5 గంటలకు 6 గంటలకి నేను నిద్ర లేచి ఏదైనా రాసిందంటే అది నా ఫ్యూచర్, నా పిల్లల ఫ్యూచర్, నా విజన్. అది దానికి తగ్గట్టు ఎవడైనా హెల్ప్ చేయడానికి చావాలని ప్రవచించినప్పుడు చస్తాడు, బ్రతకాలని ప్రవచించినప్పుడు బ్రతకడా? వాడు చేపట్టిన జీవితం ఎలా అయిందని చెబుతుంటే వాడు చేస్తే అయిందంటే నీకు నువ్వు చేసుకుంటే ఇంకెంత బాగా అవుతుంది. Read it, sir. Your position somebody is occupying even in the house of God. House of God ఈ స్టోరీ అంతా దేని గురించి తెలుసా? అపోస్తలత్వములో ఒక వ్యక్తి పొజిషన్ కోల్పోయాడు. దాన్ని రీప్లేస్ చేయడానికి ఇప్పుడు జీసస్ లేరు ఇక్కడ. వాళ్ళు ఏమన్నారు తెలుసా? యేసుప్రభు వారు తీసుకోబడ్డారు, కొనిపోబడ్డారు. ఇప్పుడు ఆయన యొక్క అపోస్తలత్వం, ఇప్పుడు ఆయన పోయినాక అపోస్తలత్వం ఎందుకు అని అనలే వాళ్ళు. ఆయన పోయిన తర్వాత ఈ యొక్క అపోస్తలత్వము, ఈ యొక్క అపోస్తలత్వం ఎవరు కంటిన్యూ చేస్తారు? ఆ ప్లేస్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ సంబడి ఈజ్ రెడీ టు ఆక్యుపై యువర్ పొజిషన్. హెవెన్లీ రెల్మ్లో నువ్వు ఒక చర్చ్ మెంబర్ కాదు, హెవెన్లీ మెంబర్లో నువ్వు ఒక అపోస్తుడివి. హెవెన్లీ రెల్మ్లో నీకు ఒక అపోస్తలత్వం ఇచ్చారు, దాన్ని నువ్వు పొగొట్టుకోవద్దు. అది చీటీలు వేస్తే ఎవరి పేరు రావాలి? నీ పేరు రావాలి. ఆఫీసులో ఎవరైనా ప్రమోట్ చేయాలంటే ఎవరి పేరు ప్రమోట్ అవ్వాలి? నీ పేరు ప్రమోట్ అవ్వాలి. ఎగ్జామ్ రాయటానికి పోతావు, అంతే. ఎగ్జామ్ రాసి వచ్చిందా? రాలే. గవర్నమెంట్ వాడికి ఫేవర్ చూపించి, వీడికి ఫేవర్ చూపించి, వాడికి, అవన్నీ కూడా ప్రవచించిన పదాలు అవన్నీ. బట్ టుడే ఐ డిక్రీ అండ్ డిక్లేర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ apostolic calling, and I see myself growing, I see myself prospering. నా ఇల్లు కట్టబడు, నాశనం అన్నాడా? నేను కట్టబడును గాక అంటున్నా. Amen. Yes. నా పొజిషన్ వేరేవాడు తీసుకోవడం అనుకున్నా, నా పొజిషన్ వేరేవాడు తీసుకునే హక్కు ఎవరికి లేదు. నేను ప్రాణం పెట్టుటకు తీసుకుంటకు నాకు హక్కు ఉన్నది. వన్ వర్డ్, ఐఎమ్ క్లోజింగ్. నేను ఉదాహరణకి ఈ బైబుల్ తీసి జర ఇక్కడ పక్కన పెట్టండి బ్రదర్ అని అంటే ఎంత ఈజీ చెప్పండి? ఈ బైబిల్ తీసి అక్కడ పెట్టడానికి చెప్పాలి. చాలా ఈజీ. నీకన్నా బరువు తక్కువ, అంటే నీవు మోయగలిగే బరువు కెపాసిటీ ఉన్న వాటిని తీసి పక్కకు పెట్టమంటే చాలా ఈజీ. అలాగే కూరలో కరేపాకు తీసినట్టు మనల్ని తీసి పక్కకు పెడుతుంటారు జనాలు. ఎందుకు తెలుసా? మనం పలికిన మాటలు మనలో నింపబడి ఉంటే నీవు నన్ను పక్కకి తీసి పెట్టే అంత లైట్ వెయిట్ పర్సన్ కాదు. యూ హ్యావ్ నో రైట్. నేను ఎక్కడ ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎలాంటి పరిస్థితిలో ఉండాలి అనేది నువ్వు తీసుకున్న డెసిషన్ బట్టి నా లైఫ్ ఉండదని నువ్వు ప్రార్థన చేస్తే థింగ్స్ మూవ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్స్. యూ కెనాట్ అవాయిడ్ మీ అండ్ రిమైన్ ద సేమ్. ఇంపాసిబుల్. హూ ఆర్ యూ టు అవాయిడ్ మీ? మనం ఏదైనా ఫంక్షన్కి పిలుస్తారు, మనల్ని ఉదాహరణకి జనరల్గా అందరిని పిలుస్తారు. ఇక పిలవాలి కాబట్టి పిలుస్తున్నాం అన్నట్టు పిలుస్తారు. అంటే నేను కూరలో కరివేపాకని అని అర్థం. అది నా వర్త, అది నా వాల్యూవా, అది నా పొజిషనా? నో 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 నో. నువ్వు నన్ను అవాయిడ్ చేసేంత ఈజీ మెటీరియల్ కాదు నా స్పిరిచువల్ మెటీరియల్. నువ్వు నన్ను హ్యాండిల్ చేయాలంటే, నువ్వు నన్ను అవాయిడ్ చేసి పక్కకు పెట్టేంత కెపాసిటీ నీకు లేదు. నా ఇల్లును నాశనం చేసే కెపాసిటీ నీకు లేదు. నా కుటుంబాన్ని బాగు చేసే కెపాసిటీ నా నాలుకకు ఉంది. నేను మాట్లాడాను అని అంటే నువ్వు నన్ను కొనుగోలు చేయాలి, వాల్యూ పెట్టి కొనాలి. దట్స్ మై ప్రజెన్స్. ఇఫ్ యు ఆర్ నాట్ పుట్టింగ్ వాల్యూ అపాన్ మీ, ఐ డోంట్ నో దట్ నీ వర్త్ ఎంత అన్నది, చాలా వాల్యుబుల్ అన్నది విషయం తెలుస్తా. అందుకని అపోస్తలత్వంలో వాల్యూ అది. ప్రభువుకు ప్రార్థన చేశారు వాళ్ళందరూ, ప్రభువా మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మేరలలో తప్పిపోయినటువంటి యోధా ప్లేస్లో ఎవరు ఉండాలి అనేది వాళ్ళు ఒక పేపర్ మీద రాశారు. సో చూస్ వన్ ఫ్రమ్ అమాంగ్ దీస్ పీపుల్. ఇంతమందిలో ఒక్కరిని చూస్ చేసుకో అని అంటే ఆ వెయిట్, ఆ యొక్క మత్తి, ఆ యొక్క బరువుని ఎంతమంది పక్కకి నెట్టినా దేవుడు అతన్ని తన యొక్క అపోస్తలత్వంలోకి రానిచ్చాడు. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ డిసైపుల్షిప్, జస్ట్ బికాస్ ఆఫ్ పవర్ ఆఫ్ ప్రేయర్. కాబట్టి నన్ను ఎవరు పక్కకు పెట్టలేరు అన్న డెసిషన్ నువ్వు తీసుకోగలిగితే యూ కెన్ స్పీక్. నో వన్ కెన్ అవాయిడ్ మీ ఇన్ మై లైఫ్.
You are not authorized to keep me away from your very, very, very family matters. You cannot. That's how I'm designed to solve the problems. I'm a problem solver. I'm a prosperous man. I decide destinies here. కాబట్టి నీ ఫ్రెండ్స్ ఏదన్నా కొంతమందికి మన కాలేజీలో కానీ మన లైఫ్లో కానీ మన ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ అన్నిట్లో పిలిచేటో నన్ను పిలవలేదు ఏందేమని బాధ వస్తుంది నీకు. వాళ్ళు నిన్ను పక్కకు పెట్టినందుకు కాదు, వాళ్ళు నిన్ను క్యారీ చేయలేని బరువు ఉన్నావు కాబట్టి దేవుడు అలౌ చేయలేదు అందులో పోవడానికి. That's how God kept you alive. That's how God preserved you. You are not worth carrying me. That's the boldness. అది నీకు కావాల్సిన బోల్డ్నెస్. ఏం చెప్పలేదు, మన ఇంట్లో ఫంక్షన్ జరిగిందంట కదా అంటే, you are not worth to stand in front of my good people. I have good friends, good families. You are not authorized. Because that's not your level. Increase your level. సో మత్తీయ వీళ్ళందరూ కూడా ఉన్నారు, కానీ యోధా పోయిందాకా ఎదురు చూశారు. యోధా పోగానే ఏమైంది? మత్తీయ పేరు పైకి వచ్చింది. దట్స్ హౌ గాడ్ ఎలెక్టెడ్ హిమ్. అండ్ సంబడి ప్రే. ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం. 23, 24 అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 23, 24 వచనం. And they appointed two, Joseph called Barsabas. Joseph called Barsabas, who was surnamed Justus, and Matthias. They appointed, right? Yes, It's appointment time. It's promotion time today. After 21 days prayer, God is promoting us. Believe that. ఇంకొకరి ప్లేస్ లో నిన్ను దేవుడు రీప్లేస్ చేస్తున్నాడు. Somebody lost their house. ఆ ఇంట్లో దేవుడు నీకు నివాసం కలిగించేస్తాడు. నువ్వు కట్టని ఇళ్లలో ఉంటాడన్న ప్రామిస్ నెరవేరాలి. నీ యొక్క పొజిషన్ని ఎవడు తీసుకోవడానికి లేదు, నన్ను లైట్ తీసుకోవడానికి, నా పొజిషన్ నాదే అని క్లెయిమ్ చేయాలి. అండ్ నౌ యు ఆర్ అపాయింటెడ్ ఫర్ ద అపోస్టలిక్ కాలింగ్. గో అహెడ్. Verse 24. Amen. And they prayed and said. They prayed. Look at that. Prayer comes before election. And they prayed. They prayed and said. Thou Lord, which knowest the hearts of all men. Which knowest the all hearts of men. మనుష్యుల హృదయమును దేవుడు చూశాడు. దావీదు ఎలక్ట్ అయ్యే ముందు అక్కడికి వెళ్ళినప్పుడు సమూయేలు ఏమన్నారు? మనుష్యులు పై రూపమును చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగమును చూస్తాడు. మ్యాన్ లుక్స్ ఎట్ ద ఫేస్, బట్ గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్. మనుషుల హృదయాన్ని అకార్డింగ్ టు యువర్ హార్ట్. ఎంత సర్వీస్ చేద్దాం అనుకుంటున్నావు, దేవుణ్ణి ఎలా సర్వ్ చేద్దాం అనుకున్న హార్ట్ బేస్ చేసుకొని ఆ యొక్క హార్ట్ రీడింగ్ని బట్టి, గ్రాఫ్ లెవెల్ని బట్టి దేవుడు ప్రమోట్ చేస్తాడు. మే ద లార్డ్ ప్రమోట్ us on this 21st day. Amen. Amen. May the Lord appoint us instead of others. Because of this prayer, because of this prayer, now నీ ఎనిమీస్ వాళ్ళ పొజిషన్ కోల్పోతారు. Because of this today's service, because of today's prayer, somebody ప్లేస్లో నిన్ను అపాయింట్ చేయడం కాదు, నీ ప్లేస్లో ఎవడో అపాయింట్ అవ్వకుండా దేవుడు కాపాడతాడు. నీ పొజిషన్ నీదే, నీ ఫైనాన్సెస్ నీయే, నీ ఇల్లు నీదే, నీ వాకిలు నీదే, నీ పిల్లలే, ఏది నీది అని బిలాంగింగ్ ఉన్నదో దాన్ని ఎవడు తీసుకోకుండా దేవుడు ఆర్డైన్ చేస్తున్న డే ఇది. Because they prayed. Show us which of these two you have chosen. ఏమన్నారు? Show us which of these two. Show us. మాకు చూపించండి. విచ్ ఆఫ్ దీస్ టూ, ఇద్దరిలో ఎవరినొకరిని చూపించండి. ఒకటే పొజిషన్ ఉంది గవర్నమెంట్లో, 4,000 మంది అప్లై చేశారు. ఆడున్నది 200-300 జాబులే, 30-40 వేల మంది కొట్టుకుంటున్నారు జాబ్ కోసం, అప్లై చేస్తారు. ఆ అమౌంట్ అంది గవర్నమెంట్కి, పేపర్లకి. జాబ్స్ అండి మళ్ళీ ఇందులో మేనేజ్మెంట్ కోట, ఇందులో గవర్నమెంట్ కోట, ఇందులో రికమెండేషన్, అవన్నీ బాగా వచ్చేది
ఒకటి, ఆ ఒక్కదానికి కూడా చీటీలు. ఇక ఎక్కడ నువ్వు బ్రతుకుతావు? ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ప్రేయర్స్. ప్రేయర్ చెప్పండి. ప్రార్థన ఏం చేస్తుందంటే నీ యొక్క అపోస్తలత్వంలో నిన్ను నిలబెడతాది. నీ పొజిషన్ ఎవరు కొట్టేయలేరు, తీసేయలేరు. జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్. యు ఆర్ సర్వింగ్ గాడ్. బీ ఫెయిత్ఫుల్ ఇన్ సర్వింగ్ గాడ్. హీ విల్ లిఫ్ట్స్ యూ అప్. నీ తలనెత్తువాడు ఆయనే. కీప్ సర్వింగ్ గాడ్. కీప్ సర్వింగ్. కీప్ సర్వింగ్. కీప్ సర్వింగ్. అయిపోయిందా సార్? Yes. అండ్ దే ప్రేయిడ్. Lord, you know everyone's heart. లార్డ్, ఇదే ప్రార్థన చేయాలి. ప్రభువా, అందరి హృదయంలో ఎరిగిన దేవా, ఈరోజు నా హార్ట్ నువ్వు చూడు. ఆయన ఏమన్నాడు హిజ్కియా? నేనేమేం చేశానో నా హృదయంను చూసి నన్ను ప్రమోట్ చేయి. 15 సంవత్సరాల ఆయుష్ పెరిగిందా లేదా? టుడే ద లార్డ్ ఈజ్ ఇంక్రీజింగ్ అవర్ ఫైనాన్సెస్, అవర్ లైఫ్, అవర్ గ్రోత్, ఎక్స్టెన్షన్. 1 ప్రేయర్. హిజ్కియా ప్రేయర్ చేశాడు, 15 years ఎక్స్టెండ్ అయింది. 1 ప్రేయర్, ఒక్క ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చింది. ఈరోజు చేసే ఒక్క ప్రార్థన తరాలకి బ్లెస్సింగ్గా మారేటట్టు చేద్దాం. ఆమేన్. ఎస్, రీడ్ ఇట్ సార్. Then they prayed, Lord, you know everyone's heart. Lord, you know everyone's heart. Show us which of these two you have chosen. ఈ ఇద్దరు ఎవరిని చూస్ చేసుకున్నావో మాకు చూపించు. అప్పుడు ఎవరి పేరు వచ్చింది? మత్తీయ పేరు వచ్చింది. A lot fell upon Matthias, ఆ and he was numbered with the 11 apostles. 11 మంది అపోస్తలత్వం పొందిన వ్యక్తి ఈ వ్యక్తి. ఇతని పేరు చీటీలో వచ్చింది. Now the Lord is electing us. Somebody is losing their position and the Lord is promoting us, appointing us. This day I'm just asking God one prayer. నా పర్సనల్ ప్రేయర్ ఏం తెలుసు? 1 prayer. ఇంతమంది సేవకులు ఉన్నారు, ఇన్ని చర్చిలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, బట్ నేను అడిగేది ఒకటి. యోనా పేరు మీద చీటీ వచ్చినప్పుడు సముద్రంలో నిమ్మలత్వం వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం పీస్ ఎక్స్పీరియన్స్ చేసింది ఎవరు తెలుసా? ఆ షిప్లో ఉన్నవారు. ఇటు షిప్లో ప్రాబ్లమే, అటు సముద్రంలో ప్రాబ్లమే. బికాస్ నేనున్న లొకేషన్లో ప్రాబ్లమ్స్ మల్టిప్లై అవుతున్నా అంటే దేర్ మస్ట్ బి ఏ పీస్. కంపల్సరీ అక్కడ పీస్ ఉండాలి. అట్ ద సేమ్ టైం సముద్రం అంటే జలములు అంటే జనములు, నేషన్స్కి రిప్రజెంటేషన్. దేర్ మస్ట్ బి పీస్ ఇన్ ద సీ. ఈ నేషన్లో పీస్ ఉండాలంటే దేవుడు నీలాంటి నాలాంటి అక్కడ పెట్టాలి, అపాయింట్ చేయాలి దేవుడు. Amen. Amen. అండ్ మై ప్రేయర్, లెట్ దట్ నేమ్, నా నేమ్ ఏదైతే రాసి పెట్టారో, నీ పేరైతే ఏదైతే రాసి పెట్టారో, అది నీ ఉన్న పొజిషన్లో అది ఫస్ట్ ప్లేస్లో, టాప్ ప్లేస్లో ఉండును గాక. అండ్ దీస్ ఆర్ మై వర్డ్స్ అగైనెస్ట్ ఎవ్రీ రిటర్న్ వర్డ్. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం రూపించబడిందో నాకు తెలియదు, బట్ అది నిర్వీర్యమైపోయినది. Amen. A lot fell upon Matthias. ఎవరి మీద పడ్డది? ఇది మత్తీయ మీద పేరు పడ్డది. ఈరోజు నా పేరు బయటకు వచ్చును గాక. ఇంతమంది సేవకులు ఉన్నారు, ఐ హానర్ దెమ్, ఐ రెస్పెక్ట్ దెమ్, బట్ దిస్ డే ఆన్ ద 26th of January, 21 days అవర్ ప్రేయర్ కంప్లీటింగ్ చేస్తున్నందుకు దేవుడిని అడిగే ఒకటి, ఈ యొక్క లైఫ్ రైడింగ్ మినిస్ట్రీస్ యొక్క పేరు మార్కెట్లో మోగును గాక. Amen. దట్ దిస్ నేమ్. ఎన్ని పేర్లైనా రాని అగైనెస్ట్గా, బట్ మత్తీయ పేరుకే ఆపోజిట్గా వచ్చిన ఏ పేరు కూడా వర్ధిల్లలేదు. లైఫ్ రీడింగ్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి కుటుంబానికి, ఈ మినిస్ట్రీకి దేవుడు ఈ సంవత్సరం ఇస్తున్న అపోస్తలత్వం, ద రాడ్ ఆఫ్ అన్ అపోస్టలిక్ కాలింగ్. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద నేషన్ ఇండియా. Amen. And we are expanding. May the Lord bless you and keep you. Let us all stand up and decree and declare. Let us decree and declare. May the Lord keep our names on top and let everyone experience. ఎవరైతే అగైనెస్ట్గా నీ ఇంటికి, నీ ఉద్యోగాన్ని, చూడండి మీరు తినబోయే ఫుడ్ డిజైన్డ్ బై సంబడి. ఎవరు డిజైన్ చేశారు? నా ఇల్లు కూలిపోవాలని ఎవరు డిసైడ్ చేశారు? నా వ్యాపారం పోవాలని ఎవరు రాశారు? నా ఉద్యోగం వేరొకటి తీసుకోవాలని ఎవరు చెప్పారు?
who got promoted instead of me. Where is my name? My name. My name. యేసు ప్రభువు చెప్ప అన్ని నామముల కన్నా పై నామము. We are praying from the highest place. That's Jesus Christ. యేసుక్రీస్తు నామము అనబడిన ఆ నామంలో నేను లొకేట్ అయి ఉన్నా. అక్కడ నుంచి నేను ప్రార్థన చేస్తాను. My prayers, I'm decree and declare. From this place, I'm praying. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను, నా జీవితము మారునుగాక. నా లొకేషన్ ఇక మత్తయ్య మాత్రమే కాదు, another title added, an apostolic calling, where you can decide the territorial blessing. You can decide a church member's life. Somebody spoke against my generation, my father, my mother. Those patterns I decree and declare in the name of Jesus. Be broken, be broke forever in the name of Jesus. None of their words shall prosper against me. Let us all stand up. I already said that. Speak into atmosphere. Don't be quiet and silent. It's not time to be quiet and see what devil is doing. మన పిల్లల కుటుంబాలు ఎదుగుతుంటే సైలెంట్గా ఉంటుంది అనుకుంటే నెవర్ థింక్ దట్ డెవిల్ ఈజ్ రిగ్రెటింగ్. లెట్ మీ బ్రింగ్ బ్యాక్. ఆ ఇజ్రాయేలీని మళ్ళీ ఇటికలు చేయడానికి వెనక్కి తీసుకొస్తాను. వాళ్ళ పేరు నాశనం చేస్తాను, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఆన్ ద 21st డే, power through your tongue. Rewrite your destiny. Rewrite your children's destiny. Rewrite your programs. Rewrite your health. ఈ కుటుంబంని నాశనం చేస్తున్న ప్రతి దానికి డోంట్ బీ సైలెంట్ అండ్ డోంట్ బీ క్వైట్ అండ్ స్పీక్ అగైన్స్ట్ ఎవ్రీ వర్డ్. ఎవ్రీ ప్యాటర్న్ బీ బ్రోక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మై మినిస్ట్రీ బీ ఎక్సెల్ ఇన్ ఎవ్రీథింగ్. నా కోసం డెస్టినీ హెల్పర్స్ దేవుడు డిసైడ్ చేసి పెట్టిన ఆ డెస్టినీ హెల్పర్స్, లెట్ దెమ్ అరైజ్ అండ్ కమ్ ఇన్ మై వే. Let them come and construct my house. Let them come and construct my house. Let my position remain for me only. None of them is going to take my house. No one is going to destroy my life. My words are constructing. ఇరిమియా, నీ నోటిలో కట్టుటకును నాటుటకును సమృద్ధి గల జీవము నీ నోటికి ఇచ్చున్నాను, నీ పెదవులు తాకి ఉన్నాను. కాబట్టి స్పీక్ జెరమయా, స్పీక్. నేను పుట్టకముందే, యూదా పుట్టకముందే అతని యొక్క చరిత్రని రాశారు. ఈరోజు నా పిల్లలు పుట్టారు, ఇంకా నేను సైలెంట్గా ఉంటే ఎలాగా? ఈరోజు నాకు ఒక బిజినెస్ ఉంది. హూ ఈస్ గోయింగ్ టు డిసైడ్ మై బిజినెస్? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అదర్స్. నా ప్రొవిజన్ ఎంత ఉండాలో డిసైడ్ చేసేది నా నాలుక. ఎలాంటి ఇల్లు కట్టుకోవాలో నా నాలుక. ఎలాంటి పిల్లలు కనాలో నా నాలుక. ఎలాంటి మ్యారేజ్ అవ్వాలో నా నాలుక. ఎలాంటి మినిస్ట్రీ ఉండాలో నా నాలుక. ఎలాంటి బిజినెస్ ఉండాలో నా నాలుక. నా బిజినెస్ పాడైపోను గాక అన్న వాళ్ళ మాటలు రివర్స్ చేస్తున్నాను. యూ షాల్ ప్రాస్పర్. ఐ స్పీక్ ఫ్రమ్ ద అపోస్టలిక్ కాలింగ్. విత్ ద రాడ్ ఆఫ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ గోస్ట్, I speak against every word against me and my family, my wife. I reverse it in the name of Jesus. Who decide my health? By the food. వేరొకరు నీ ఉద్యోగం తీసుకొనును గాక అంటే what does it mean? You beg for food. Is that my location? Is that what you are deciding? Who are you to decide my food? Who are you to decide what should be on my dining table? Who are you to decide what to wear? What to drive, where to live, where to dwell, live. The kind of house I decide. The kind of life I decide. The kind of job I decide. The kind of business I decide. The kind of friends I decide. The kind of congregation I decide. I speak in the name of Jesus. I speak in the name of Jesus. I speak in the name of Jesus, not through the name of Jesus. In the name of Jesus, I decree and declare,
Let there be money in my pocket. Let there be money in my bank account. Sufficient and overflowing capacity of the Holy Spirit. Who is going to rewrite your marriage life? Who said that your husband should die? నీ భర్త చనిపోవాలని రాసింది ఎవడు? Can disease kill people? No, it's word. ఎరుకో గోడలు కడుతుంటే he touched the wall and somebody died. అది డిసీజ్ కాదు, ఇట్స్ a spoken word. అది మాట్లాడిన పదం చంపింది. What is killing your finances? It's not at all disease. It's not at all locus. Because you are quiet and silent. You are not serious about your life. Do you think that devil is promoting your children? Can you see? నీ పిల్లలు ప్రమోట్ అవ్వడం, డెవిల్ ప్రమోట్ చేయడం చూసావా ఎప్పుడన్నా? లేదు. కాబట్టి ప్రవచించు, నా పిల్లలు నేనే ప్రమోట్ చేస్తాను, నా భార్య నేనే ప్రమోట్ చేస్తాను. If anybody want to touch my children's life without my permission, who can touch? Who can take my children as a wife? I decide their life. In this nation, in India, let my people, my nation, my people see me that I am arising. నువ్వు అరైజ్ అవుతుంటే, నువ్వు లెగుస్తుంటే, ఉన్నత స్థలాలకు పోతుంటే డెవిల్ ప్రమోట్ అవ్వని సైలెంట్ గా ఉంటుందని అనుకుంటే అక్కడ రిగ్రెట్ అవుతున్నాడు. లెట్ దెమ్ కమ్ బ్యాక్ అండ్ సర్వ్ మీ. లెట్ దెమ్ కమ్ బ్యాక్. వాళ్ళు వచ్చి దేవునికి సేవ చేయాల్సింది, నా ఇటుకలు చేయాలి, నాకు గోడలు కట్టాలి, ఇక్కడ చేయాలి, ఇంతే 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 అని ఫుడ్ డిసైడ్ చేస్తున్నది. వేరొకడు నీ ఉద్యోగం తీసుకున్నాను గాక అంటే ఏంటి? నువ్వు బిజినెస్ పెడతా, అది ఫెయిల్ అవుతుంది, ఇంకొకటి తీసుకుంటాడు. ఆ ఇంకొకటి తీసుకుంటాడు, ఆ ప్లేస్ లో ఇంకొక టూలెట్ పెడతాడు. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇస్ దిస్? ఐ బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి క్వైట్ అట్ ఆల్ అంటిల్ ఐ ప్రమోట్ మై సెల్ఫ్. బికాస్ గాడ్ సెడ్ స్పీక్. దేర్ఫోర్ బికాస్ ఐ బిలీవ్, నేను నమ్మాను కాబట్టి నేను పలుకుతున్నాను. వాట్ కైండ్ ఆఫ్ వెహికల్ ఐ షుడ్ డ్రైవ్? హూ డిసైడెడ్? ఇట్స్ నాట్ ద కంపెనీ. There are many companies. I am going to decide that I am going to drive a Benz car. I am going to live in a 5 crore building. I am going to have properties. Just say that. I will have it. Out of my belly, living waters, which means the Spirit will flow. Words shall flow. How long I am going to work for others? Let people work for me this time around. Today I am rewriting my books, my records. Am I satisfied with the 30,000, 40,000, 1 lakh of salaries? No, not at all, my Lord. Then what do you say? I say, in the name of Jesus, every month increase in my finances, increase in my growth. My influence, no one is going to stop. My influence grow, influence people. In the name of Jesus. Today I am going to decide. I am deciding. Tonight I am deciding. On the 21st day of our school of power. This is what power. It's a hatching time. It's a hatching day. Don't be quiet about your life. No one is going to promote you, my sister. They want to see the destruction. They want to take your position. You don't know. You don't know. They are ready to occupy your position. They want to take back properties. నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని దురాత్మతో నెగోషియేషన్ చేస్తున్నాను. నో, ఇట్స్ టైమ్ టు కమాండ్. దే విల్ టేక్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. లెట్ మై చిల్డ్రన్ గో. Let my children go. Moses said, let my people go. God said, let my people go. No negotiation, no discussion, no nothing. It's time to declare and decree. Take off your hands. No patterns. రిపీటెడ్గా ఇల్లు నాశనం అవడానికి గల కారణం ఇది. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, అదే సంవత్సరంలో అదే టైంలో ఫైనాన్షియస్ లాస్, అదే సంవత్సరంలో చావు బతుకులు, అదే సంవత్సరంలో హాస్పిటల్, అదే సంవత్సరం బాధలు, అదే సంవత్సరం నొప్పులు, అదే సంవత్సరం కష్టాలు. సేమ్ మంత్, సేమ్ మూన్ బేస్డ్ సిచ్యువేషన్. హౌ లాంగ్ యూ టాలరేట్ దట్? హ్యావింగ్ సీన్ దట్ డిస్ట్రాక్షన్ ప్యాటర్న్స్, ఆ ప్యాటర్న్స్ చూసిన తర్వాత కూడా సైలెంట్గా ఉన్నావా? అలా సైలెంట్గా ఉండమని చెప్పింది కూడా సంబడి సెయిడ్ దట్.
ఎవరో నిన్ను ఈనకం చేశారు, నపుంసకం చేశారు మాట్లాడకుండా. నిన్నెవరో నోరు నొక్కేశారు నీ తరంలో. నా తరంలో జరగనిది నాతో జరుగుతుంది. నా జనరేషన్లో జరగంది నాతో జరుగుతుంది. ఇట్ విల్ స్టార్ట్ విత్ మీ. నాతో జరుగుతుంది. నా భవిష్యత్తును డిసైడ్ చేసేది మా అమ్మ నాన్న కూడా కాదు. మై టంగ్. ఐఎమ్ రీరైటింగ్ మై డెస్టినీ విత్ మై టంగ్. నా నాలుక బతుకున్నంత కాలం ఎవడు నా జీవితాన్ని మార్చలేడు. ఉన్నత స్థలములలో నిలబడకుండా చేసింది ఎవరు తెలుసా? ఈ నాలుక మాట్లాడకపోవడమే. అత్యున్నత సింహాసనం మీద ఉన్న ఆ దేవుని యొక్క మహాప్రభావం బయటికి రాకుండా ఆపింది ఎవరు తెలుసా? ఈ నాలుకే. జీవము మరణము నాలుక వశమని తెలిసి కూడా ప్రేయర్ చేద్దామని ఓపిక రాకుండా చేసింది ఎవరు తెలుసా? సంబడి స్పోక్ అగైన్స్ట్ యువర్ హౌస్, యువర్ హ్యాబిటెన్స్. నో మ్యాన్ డ్వెల్ దేర్. వాట్ కైండ్ ఆఫ్ కర్స్ ఇస్ దిస్? ఒక కంపెనీలో 50 మంది ఉంటే సంతోషం కదా. హూ స్పోక్ అగైన్స్ట్ మై చర్చ్? ఐ రివర్స్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Yes, Lord. అండ్ మై పీపుల్ ఆర్ కమింగ్. నా అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నాను, నా అభిషేకం, నా మ్యాంటిల్ రిలీజ్ చేస్తున్నాను. నా కాలింగ్కి దేవుడు ఏర్పాటు చేసిన, ఆ డిజైన్ చేసిన ఆ దేవుని యొక్క నామమున ప్రవచిస్తున్నాను. నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధము ఏది కూడా వర్ధిల్లకుండా ఉండును గాక. నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా మినిస్ట్రీ కానీ, నా విజన్ కానీ, నా ఫైనాన్సెస్ కానీ ఏది కూడా వర్ధిల్లడానికి వెళ్ళలేదు. నా మినిస్ట్రీలో వర్ధిల్లాలి. మినిస్ట్రీ డెస్టినీ హెల్పర్స్ ఎక్కడున్నారో వాళ్ళందరి మీద ఆయిల్ రిలీజ్ చేస్తున్నాను. అండ్ లెట్ దెమ్ కమ్ విత్ గిఫ్ట్స్. దే విల్ గివ్ గిఫ్ట్స్. హౌసెస్ గిఫ్ట్స్ ఇస్తారు, కార్లు గిఫ్ట్ ఇస్తారు. దిస్ ఈస్ హౌ గాడ్ డిజైన్డ్ పీపుల్. కంపెనీస్ ఆర్ దేర్ టు డొనేట్ సంథింగ్. పీపుల్ ఆర్ దేర్ టు గివ్ టు గాడ్. మే ద లార్డ్ ఓపెన్ ద డోర్స్. ఎఫ్ఫాతా, బీ ఓపెన్. ఎఫ్ఫాతా, బీ ఓపెన్. I'll take every day 1 hour. 1 hour. 1 hour I'm going to pray and decree and declare. లేదంటే ఈ మాటలు మళ్ళీ చెవిలో పెట్టుకొని విను. నేను చేసిన ప్రార్థనలు మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కంటిన్యూ ప్రేయింగ్ ఇన్ ద హౌస్. I am going to change my house. I am going to change my house from rented to house, rented to own houses. Houses. I'm going to have 3-4 cars. I'm going to have a business. నా యొక్క పొజిషన్ ఎవరు తీసుకోవాలనుకున్నాడు? గాడ్ అపాయింటెడ్ మీ టు రైజ్ ద డిసప్పాయింటెడ్. నా ఇంట్లో నో మ్యాన్ డ్వెల్ దేర్, విచ్ మీన్స్ నో కంపెనీ ఎంత పెట్టినా, ఎంత బిజినెస్ పెట్టినా, ఒక 10 మందికి జాబ్ ఇద్దామని ఆలోచన ఉన్నప్పటికీ మనం బతకడానికే కష్టమైంది. ఎందుకంటే అతని యొక్క ఉద్యోగం ఇంకొకటి తీసుకొను గాక, అతని ఫైనాన్సెస్ ఇంకొకటి తీసుకొను గాక అని ప్రవచించిన మాటలు. ఇయర్స్ ఎగో రిటన్ బుక్స్. ఐ రీరైట్ యువర్ destiny today with the blood of Jesus. I blot it out in the name of Jesus. No enchantment shall prosper. నీకు వ్యతిరేకంగా రూపించబడిన, నాకు మా మినిస్ట్రీకి వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి దే ఆర్ వెయిటింగ్ టు సీ డిస్ట్రాక్షన్ ఆఫ్ పాస్టర్ సునీల్. మై సిస్టర్, ఇట్స్ టైమ్. ఇట్స్ టుడే ఎఫ్ఫాతా. మే ద లార్డ్ ఓపెన్ ద పోర్టల్స్. మే ద లార్డ్ ప్రమోట్ మీ as he is promoting me. And you are along with me. And may the Lord promote you. And this ministry name will be heard in every house. Even the noble people will hear about this. By the reason of this prayer, by the reason of this understanding, you are going to pray and prosper. Every day take 1 hour, 1 hour, 1 hour, 1 hour. You're going to see the massive changes. Take 30 days and speak over your life. Past 30 years ni, గత 30 సంవత్సరాల జీవితాన్ని రానున్న 30 రోజులలో మార్చేసుకో. డిక్లేర్. నా హౌస్ ఎవడు పాడవాలన్నాడు, నన్ను ఎవరు జైల్లో పెట్టాలని చూశారో వాళ్ళ ద్వారానే దేవుడు సింహాసనం మీదకి ఎక్కియాల. నా యొక్క కొమ్ము దేవుడు ఎత్తును గాక, శత్రువులు ఎదుట నాకు భోజనం పెట్టును గాక. దే వాంట్ టు సీ మై డిస్ట్రాక్షన్. ఆర్ యూ రెడీ టు సీ మై ప్రమోషన్? యు ఆర్ గోయింగ్ టు క్లాప్. యు ఆర్ గోయింగ్ టు క్లాప్. మై ఎనిమీస్, యు ఆర్ గోయింగ్ టు క్లాప్. నా ఎనిమీస్, నా శత్రువులు క్లాప్స్ కొడతారు. అండ్ దే ఆర్ అషేమ్డ్ ఆఫ్ దట్. మై రైజింగ్
they will see. That's how I decided. My raising you will see, even you will not have access into my premises. That's how I am going to put security, because you are my enemy. Because of you are my enemy, I pray for you, my sister, my brother. I pray for you. No enemy is going to fight against you and win. Impossible, because you belong to this life reigning ministry. May the Lord bless you and keep you. May the Lord give you more finances. As you pray, as you decree, as declare, never try to depend on only pastor's prayers. My sister, my brother, those who are watching me, కేవలం ఒకరి ప్రార్థనల మీద ఆధారపడకు. నీ సొంత ప్రార్థనలను దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ట్రస్ట్ దట్ గాడ్ హియర్స్ మీ అండ్ ఆన్సర్స్ మీ. మత్తయి పేరు బయటకు వచ్చినట్టు యునానిమస్గా లైఫ్ రీనింగ్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు యునానిమస్గా దేవుడు గెలిపించి మార్కెట్లో పెడుతున్నాడు. దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ దట్ యు ఆర్ గోయింగ్ టు see destruction. No doubt you are going to see destruction. That's the enemy plan. No, you are going to see the construction of your finances, of your house. You will enter and you will dwell and you will have your position. ఈ 3 words గుర్తుపెట్టుకోండి. నీ నివాస స్థలం బాగుంటుంది, అది పాడైపోదు. అండ్ అట్ ద సేమ్ టైం రిమెంబర్, నీ ఇంటి నిండా సంతోషము, పండుగ వాతావరణం, జనములు ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం నీ పొజిషన్ నీదే, నీ ఆఫీస్ నీదే. నో వన్ ఈస్ గోయింగ్ టు కమ్ టు టేక్, అండ్ నో గట్స్ ఎట్ ఆల్. ఎనిమీ, ఐ ఫ్రీజ్ యూ ఓవర్ దిస్ చర్చ్. ఎనిమీ, ఐ ఫ్రీజ్ యూ. Finances problems, I freeze it in the realm of the spirit, and you shall have victory and victory and victory. May the Lord keep you. May the Lord bless you and see you prospering. In Jesus' mighty name, I decree and declare. Amen. 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 God bless you. Please be seated and drop your offerings. Online viewers, send your offerings, and I bless you. I pray for you, and I'm continuing in prayer. And the month of February, while you are entering into February, enter with your loaded words. మీరు పలికిన మాటలతో వాటిని పట్టుకొని ఫిబ్రవరి మంత్లోకి మీరు ఎంటర్ అవ్వాలి. ఇన్ జీసస్ మైటీ నేమ్, ఆమేన్.